3 రోజులు 3 రాత్రులుగా ఒక మహిళ సముద్రంలో చిక్కుకుపోయి ఆకలి దాహం అలసటతో పూర్తిగా నిరాశ అంచులకు చేరింది. ఇక అంతా అయిపోయిందనుకున్న క్షణంలో దూరంగా ఒక ద్వీపం కనిపించడంతో ఆశ మళ్లీ చిగురించింది. బతికే అవకాశం ఉందని భావిస్తూ తన చిన్న పడవలోని చప్పుడును బలంగా నడుపుతూ ఆ వైపు సాగింది. కానీ అదే సమయంలో ఆమె పడవ అకస్మాత్తుగా బలంగా ఊగింది. మొదట అలలేమో అనుకుంది, కానీ క్షణాల్లోనే ఒక భారీ షార్క్ పడవకై దాడి చేస్తున్నట్టు అర్థమైంది. దాని పదునైన పళ్లతో పడవకు పెద్ద రంధ్రం పడటంతో నీరు వేగంగా లోపలికి చేరి పడవ మునిగిపోవడం మొదలైంది. భయంతో వణికిపోయిన ఆమె మిగిలిన శక్తినంతా ఉపయోగించి ద్వీపం వైపు దూసుకెళ్లింది. కానీ నీరు పెరుగుతూనే ఉండటంతో ఏ క్షణమైనా సముద్రంలో పడిపోతుందేమో అనిపించింది. పైగా ఆ క్రూరమైన షార్క్ ఆమెను వదలకుండా వెంటాడుతూనే ఉంది. అయినా బతకాలి అన్న తపనతో చివరికి ఆ ద్వీపం దగ్గరకు చేరగానే అది ద్వీపం కాదు, కేవలం ఒక భారీ రాతి మాత్రమే అని తెలుసుకుని షాక్ కు గురైంది. చుట్టూ సముద్రమే, ఎన్నో షార్కులు తిరుగుతున్నాయి. భయంతో ఒక్క క్షణంలో చప్పుడును వదిలేసి నీటిలోకి దూకి తన పడవను షార్కులకు అడ్డుగా పెట్టి కొద్దిసేపు వాటిని మళ్లించిన తర్వాత పూర్తి శక్తితో ఈదుతూ చివరి క్షణంలో ఎలాగోలా ఆ రాతిపైకి ఎక్కగలిగింది. ప్రాణాలతో బయటపడిన తర్వాత కొంచెం శాంతించి రాఫ్ట్ పై ఉన్న సరఫరా పెట్టెను తెరిచి చూసింది. అందులో కొంత ఆహారం, తాగునీరు మరియు ఆశ్చర్యకరంగా ఒక వాకీటాకీ కనిపించడంతో వెంటనే సహాయం కోసం కాల్ చేసింది. కానీ స్పందన రాలేదు. నిరాశతో కొద్దిగా నీరు తాగి మళ్లీ పెట్టెను పరిశీలించగా ఒక ఫ్లేర్ గన్ కనిపించి ఆలస్యం చేయకుండా ఆకాశంలోకి పేల్చింది. కానీ అది పగలు కావడంతో ఎవరికైనా కనిపించే అవకాశం తక్కువని పశ్చాత్తాపం కలిగింది. మరో ఫ్లేర్ పేల్చాలా అనుకుంటున్న సమయంలో వెనక ఒక ఆకృతి కనిపించి దగ్గరగా చూసేసరికి చాలా ఏళ్ల క్రితమే సంబంధం కోల్పోయిన తన స్నేహితురాలే కావడంతో భావోద్వేగంతో వెంటనే ఒక తాడు విసిరి ఆమెను తన వైపు లాగేందుకు ప్రయత్నించింది. కానీ వారి కదలికలు, శబ్దం షార్కుల దృష్టిని ఆకర్షించడంతో అవి వారి వైపు దూసుకొచ్చాయి. అదృష్టవశాత్తు ఇద్దరూ దాడి నుంచి తప్పించుకున్న పరిస్థితి మరింత క్లిష్టమై ఇప్పుడు సముద్రంలో చిక్కుకున్న వారు ఒక్కరు కాదు, ఇద్దరయ్యారు. తదుపరి ఏమి చేయాలో ఆలోచిస్తున్న క్షణంలో అకస్మాత్తుగా వాకీటాకీ ఆన్ అయి ఒక పురుషుడి గొంతు వినిపించింది. అతను వారి అత్యవసర కాల్ విన్నానని, వారిని రక్షించడానికి వస్తున్నానని చెప్పడంతో ఇద్దరికీ ఊరట కలిగి ఆశ మళ్లీ వెలిగింది. కానీ షార్కుల గురించి తెలిసినా కూడా ఆ పురుషులు ముందుగా మహిళలను కాపాడకుండా షార్కులను ఎదుర్కోవాలని నిర్ణయించడంతో మహిళలు హెచ్చరించడానికి ప్రయత్నించినా అప్పటికే చాలా ఆలస్యమైంది. ఒక భారీ గ్రేట్ వైట్ షార్క్ అకస్మాత్తుగా వారి పడవపై దాడి చేసి ఒక వ్యక్తి సమతుల్యత కోల్పోయి సముద్రంలో పడిపోగా అతన్ని కాపాడేందుకు రెండో వ్యక్తి చేయి చాచిన క్షణంలోనే ఒక షార్క్ నీటిలో నుంచి ఎగిరివచ్చి అతని చేయిని పూర్తిగా కురికేసి అతను సముద్రంలో పడిపోయాడు. చివరికి షార్కులు ఇద్దరు పురుషులను వేగంగా మింగేయడంతో మహిళలకు అర్థమైంది, ఇప్పుడు మళ్లీ సముద్రం మధ్యలో ప్రాణాలతో బతికేందుకు పోరాడుతున్నవారు కేవలం ఆ ఇద్దరు మహిళలే.